ఇప్పుడు అనుక్షణం మనం ప్రార్థనలు చేయడానికి స్థలానికి వస్తున్నప్పుడు మళ్ళీ ఏం ప్రార్థనలు, మళ్ళీ 21 రోజులు దేనికి చేస్తున్నాం, మళ్ళీ 40 రోజులు దేనికి చేస్తున్నాం, మళ్ళీ 7 రోజులు ఎందుకు వస్తున్నాం, మళ్ళీ 3 రోజులు ఎందుకని ప్రార్థనలు పెడుతున్నారు పాస్టమ్మ గారు? ఎవరి కోసం ఇదంతా? మన కోసమే. ఎందుకంటే ఎప్పుడైతే మెలకువగా లేదు నువ్వు పడుకున్నావో, ఎప్పుడైతే నువ్వు మెలకువగలిగి లేవో, దుష్టుడు నీ ఇంట్లోనికి నెమ్మదిగా చొరబడిపోతాడు. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఎఫెఫ్రా మీ గురించి ఇలా ప్రార్థన చేస్తున్నాడు అంటాడు పౌలు. కొలసీలు ఎక్కడుందంటే తెస్సలోనికలకు రాసిన పత్రిక ముందే ఉంటుంది. కొలసీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 చదువుతాను చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడంట? పోరాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. మనము నిశ్చయిత గలవారమై నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ తన ప్రార్థనలలో ఆయన పోరాడుతూ ఉన్నాడంట. ప్రార్థన అంటే పోరాటం అండి, పోరాటమే. అనునిత్యము కూడా మనము పోరాడుతూనే ఉండాలి. దేవునితో అనునిత్యము మన సహవాసము ఎప్పుడూ బలంగా ఉండాలి. బలంగా లేకపోతే శోధకుడు దుష్టుడు వచ్చేస్తాడు. మనల్ని దేవుడు ఆయనతో సహవాసం చేయడానికే పిలిచాడు. ప్రతిరోజు ఆదామవ్వతో దేవుడు సహవాసం చేయడానికి వస్తున్నారు అంటే అర్థం ఏంటంటే చాలా ఇష్టమైన వాళ్ళతోనే ప్రతిరోజు మనం గడపగలుగుతాం. మనకి ఎవరైనా ఒకరంటే చిరాకు అనుకోండి, మాట్లాడడానికి వెళతామా? కొంచెం సేపు మాట్లాడేసరికి మనకు చిరాకు వచ్చింది అనుకోండి, అసలు వాళ్ళతో మనము కలిసి మాట్లాడడానికి కానీ పక్కన కూర్చోడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి చాలా ఇష్టమైతేనే మనము దేవుడిని మనం ఎంతో ప్రేమిస్తున్నాం కాబట్టి ఇక్కడికి రాగలుగుతున్నాం. మీకు దేవుడు అంటే చాలా ఇష్టం ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, లేకపోతే మీరు రాలేరు. దేవుని పరిచయం, దేవుడు అంటే ఇష్టం అంతే, ఇంక మళ్ళీ వేరే మాట మనం ఏం పెట్టుకోవడానికి అవ్వదు. ఇంకా ఇందాక మనం ఎలిజబెత్ గారు ప్రార్థన చేసినట్లు మాకు శ్రమలు ఉండుట మాకు మేలు. ప్రతి ఇంట్లో ఒక లోటు ఉండడం మేలు. అది అప్పే కావచ్చు, బిడ్డల వివాహమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు. అది లేకపోతే ఇక్కడికి రాం. మనం అనుకునే కంటే చాలామంది రారు. చాలామంది దేవుని యొక్క సన్నిధానానికి ఇది మాకు రావడం మాకు చాలా మేలుగా అనిపించిందని ఆవిడ ప్రార్థన చేశారు ఈరోజు ఫస్ట్ ప్రేయర్లో. మాకు చాలా మేలయ్యా, ఈ శ్రమ మాకు పెట్టడం వల్ల మేము ఈ స్థలంలో పోరాటం చేయడానికి వస్తూ ఉన్నాం. మనమందరం వచ్చామంటే మనం ధన్యులు. కొంతమంది ఏ పోరాటం లేకపోయినా మేము దేవుని ప్రేయర్ వారియర్స్మి కాబట్టి మేము ప్రార్థనల్లో ఉండాలని దేవుని మీద ఉన్న ప్రేమతో వస్తూ ఉంటాం. మనం కొంతమంది సమస్యల కోసం వస్తారు. అమ్మో ప్రార్థనలో గడిపితే మేలు, ఇక్కడ ఉంటే మాకు లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి, బెంగ ఉంది, బాధ ఉంది అని. కొంతమంది పాస్టమ్మ గారు తిడతారని కూడా వస్తారు. ఇక్కడ ఉంది ఆ సిస్టమ్, ఇక్కడ కూడా ఉంది. పాస్టమ్మ గారు ఏమైనా అనేసుకుంటారు, ఈరోజు మానితే ఒకసారి ఫోన్ చేసి సాయంకాలం చూద్దాం మామూలుగా మాట్లాడుతున్నారా కోపంగా మాట్లాడు. ఆ భయానికన్నా కొంతమంది పోన్లేండి ఏదో ఒక రకమైన భయంతో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సహవాసంగా దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేయడానికి వస్తున్నాం. మనము నిలకడగా ఉండి ఈ యొక్క సాతానుతో పోరాడాలి అని అంటే మనకి 3 లక్షణాలు ఉండాలి. మొదటిది పరిశుద్ధత, రెండవది విశ్వాసం, ఇంకా మూడవది దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఎలా చేస్తాం? మనం అనునిత్యము దేవునితో సహవాసం చేయాలి అని అంటే ఇదిగో ఇలా దేవుని యొక్క మాటలు మీరు రోజు వినాలి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని మాటలు రోజు చదవాలి. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే రోజు ఆయనతో మాట్లాడాలి. ఆయన మీతో మాట్లాడేది ఇక్కడికి వచ్చి కూర్చొని వినాలి. మీరు ప్రార్థన చేసుకున్నారు, ఇప్పుడు ఈరోజు మీతో మాట్లాడతారు. ఆయన వాక్యం చదువుతున్నారు, మీతో మాట్లాడతారు. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏముంది? సహవాసం. హల్లెలూయా. ఈ సహవాసం ఆదాము అవ్వలు చేస్తున్నంతసేపు వాళ్ళకి ఎంత బాగుందంటే చల్లపూట వేళ హ్యాపీగా దేవుడు వచ్చి ఎంత మంచి విషయాలు వాళ్ళకి చెప్పేవారో, ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకునేవారో మనకి తెలియదు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, వాళ్ళలోనికి అవిధేయత వచ్చిందో, వాళ్ళలోనికి పరిశుద్ధత పోయిందో, వెంటనే వాళ్ళు ఏమైపోయారంటే దేవునితో సహవాసం చేయలేని వారి వలె అయిపోయారండి. అప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భూమి వారి కోసం ఫలం ఇవ్వడం మానేస్తుంది. అదంతా ముళ్ళ తుప్పలు బలిసిపోతాయి అక్కడంతా. ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళకి మరణం కూడా ఉంది. మరణం కూడా వచ్చేసింది కదా వాళ్ళ జీవితంలోనికి. ఎన్నో బాధలు, అష్ట కష్టాలు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళ పిల్లల వల్ల బాధలు వచ్చినాయి, చెమటోడ్చి పని చేయాలి,
కష్టపడి ఆ యొక్క డెలివరీ చేయాలి స్త్రీ, ఇవన్నీ బాధలు వచ్చేసినాయి వాళ్ళ మీదకి. అదే హానోకు ఉన్నాడండి. హానోకు దేవునితో రోజు మాట్లాడతాడంట. ఆయనకి కుటుంబము, పిల్లలు అన్నీ ఉన్నాయి, అయినా రోజు దేవునితో మాట్లాడతాడంట. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారంట. దేవునితో 300 సంవత్సరాలు ఎడతెగక సహవాసం చేశాడంట. అప్పుడు ఆయన దగ్గరికి మరణం రాలేకపోయింది. వచ్చిందా? రాలేదు ఆయన దగ్గరికి మరణం. ఆయన దగ్గరికి రాలేకపోయింది. కారణం ఏంటంటే కష్టం నష్టం రాలేకపోతుంది. ఇంకా కారణం దేవునితో సహవాసం అండి. నువ్వు అనుదినము దేవునితో సహవాసం చేసే దానవైతే ఈ కష్టాలు, ఈ ముళ్ళ తొప్పలు, ఈ నష్టాలు ఇవన్నీ నీకు తెలియకుండా ఆటోమేటిక్గా దూరం అయిపోతాయండి. మీకు తెలియదు, మనం ఈ లోకంలోనే ఉంటాం, కానీ చాలా ప్లెజెంట్ లైఫ్ ఉంటుంది మనకి. సమాధానకరమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాం. అంటే ఇతరులకు వచ్చిన శ్రమలు లేదంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం మన మీదకి వచ్చినప్పటికీ, నీ పక్కన 10,000 మంది కూలినప్పటికీ ఆ పాయం నీ దగ్గరికి రాదు. అది తట్టుకునే శక్తి అయినా దేవుడిస్తాడు, దానిలోంచి బయటకు వచ్చే రెమెడీ అయినా దేవుడు చెప్తాడు. లేదంటే శ్రమలోనే ఉంటాం కానీ శ్రమగా అనిపించదు. అదండి దేవునితో సహవాసం చేయడంలో ఉన్నటువంటి మాధుర్యమైనటువంటి సంగతి. ఇలా మన ముందర భక్తులు ఉన్నారు. అబ్రహాము దేవునికి స్నేహితుడు గనుక ఆయన ప్రయాణం ఆయనకి ఏం కష్టంగా అనిపించలేదు. కష్టం వచ్చింది ఒక దినాన్ని ఇంటి మీదకి, ఇంట్లో ఉన్నటువంటి భార్యనే ఎత్తుకుని పోయాడు. కానీ దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ఈయన మరలా రాజే స్వయముగా వచ్చిన ఆయన నీ భార్యను తీసేసుకో. శ్రమ కలిగింది కానీ శ్రమగా మిగలలేదు. వెంటనే రెమెడీ వచ్చేస్తుంది. అవునా కదా? తన కొడుకుకి ఒక భార్య కావాలనుకుంటాడు, వెంటనే వెళ్ళి ఎలియాజరు పట్టుకొచ్చేస్తాడు. ఆమె వచ్చిన ఆమె అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాను, ఈమెను తెచ్చుకున్నాను ఏంటి అనుకునే ఆమె కాదు కదా. అలా కాదు కదా. మంచిగా ఎవరైతే వెళ్ళారో ఎలియాజరు ఆయన కూడా వచ్చేసింది ఆవిడ లోబడి. అనేక మందికి ప్రధానం మెసేజ్లో ఆవిడదే మెసేజ్ ఉంటుంది. పెళ్ళిలో, క్రైస్తవ పెళ్ళిళ్ళలో మెసేజ్ చెప్పాలంటే రెబకా కడవ పట్టుకొని వచ్చిందంట అక్కడికి, ఆవిడ ఎంత పనిమంతురాలు, ఇది అది అని అలా చెప్తూ ఉంటారు. మొత్తానికి ఏమో మంచి భార్యని ఇస్సాకుకి దేవుడు అనుగ్రహించాడు. అంటే అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తుల జీవితాలలో మన గురించి అవ్వచ్చు, మన ఇంటి గురించి అవ్వచ్చు. హానోకు ఎలా అయితే దేవుని స్నేహితుడిగా ఉండి చక్కగా వెళ్ళిపోయాడు, అబ్రహాము కూడా పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము వేచి జీవించాడు. ఆయన ఇంటెన్షన్ అంతా ఇంకా రకరకాల మనకున్న చెత్త ఇంటెన్షన్స్ కాదు. మనకి ఎన్ని బాధలు అంటే చిన్నదే కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాం మనం. అది ఇక్కడ దీనికోసమే, భూమి మీద ఉన్న దానికోసమే మన ప్రాకులాట ఎంతసేపు. కానీ అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు వేచి జీవించాడంట. హల్లెలూయా. మన నిరీక్షణ అంత లెవెల్లోనికి ఎదగాలంటే కొంచెం టైం పడుతుంది. మనం చాలా దేవునితో సహవాసం అనునిత్యము చేయాల్సి వస్తుంది. మనం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు పెద్ద కష్టమేం కాదు, అది అసలు కష్టం కాదు. అది కొంతమంది, చాలామంది దైవజనులు ఇవన్నీ కూడా మంచి జీవితాన్ని జీవించి వాళ్ళు మంచి మరణాన్ని పొందుకొని దేవునితో మంచిగా చక్కగా నడిచి వెళ్ళిపోయిన దైవజనులు చాలామంది ఉన్నారు. భక్తి సింగ్ గారు ఉన్నారు. ఆయన ఇంకా దేవుని రాజ్యం కోసమే పనిచేశాడంట. ఇంకా ఆయన అకౌంట్లో ఆయన కోసం సొంత అకౌంట్ ఉండేది కాదంట. బట్టలు కచ్చిఫ్ కూడా ఆయన డబ్బులతో ఆయన ఎప్పుడూ కొనుక్కోలేదంట. అసలు డబ్బులు ముట్టుకునేవాడు కాదంట. ఇక మనం ఇంకా చూస్తాం, దేవదాస్ అయ్య గారు అంటారు, ఆయన కూడా అసలు డబ్బులనే ముట్టుకునేవాడు కాదు, అకౌంట్నే చూసుకునేవాడు కాదు. అసలు అలా డబ్బుల గురించి అంటే ఇహలోకమందు ఉన్నటువంటి వాటిని పక్కన పెడితే వీళ్ళు ఏం అవసరత అదంతా వాళ్ళ దగ్గరకు వచ్చేసేది. వేల ఎకరాలు వాళ్ళకి రాసిచ్చేసేవారు వాళ్ళందరూ కూడా. అలా వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మహాభక్తులు కాబట్టి అలా చేశారండి. మామూలుగా ఉన్న మనం ఎలా చేయగలుగుతాం మనం అనుకుంటున్నామేమో. మనము మొదట నీతిని, రాజ్యాన్ని వెతకడం మొదలు పెడితే మనకు అన్నీ ఇచ్చేస్తారు దేవుడు. ఇప్పుడు అబ్రహాములాగా ఆశీర్వాదము ఉంటుంది, ఐశ్వర్యము ఉంటుంది, పరిశుద్ధత మెయిన్ అండి. పరిశుద్ధత 3 చెప్పాను నేను ఈరోజు మీకు. పరిశుద్ధత చెప్పాను, దేవునితో సహవాసం చెప్పాను, ఇంకొకటి విశ్వాసం అండి. ఇప్పుడు ఈ అపవాది తంత్రాలను జయించాలంటే మనకు విశ్వాసం కావాలి. గొలియాతు వచ్చి ఎదరు నిలవబడ్డాడు. వాడు అపవాదికి సాదృశ్యం. అక్కడ వాడు దేశాన్ని మింగేయడానికి వచ్చాడు. వాడు అక్కడ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి వచ్చాడు. అక్కడ రాజును చంపేయడానికి వచ్చాడు. వాడు అక్కడ ఇజ్రాయేలు ప్రజలను పట్టుకుని చెరలోనికి పోవడానికి వచ్చాడు. మరి శాతానుడి యొక్క లక్షణాలు అవే. మనల్ని, మన బిడ్డల్ని చెరలోనికి పట్టుకు వెళ్ళిపోవాలని వస్తాడు. వాడు దొంగ, దోచుకోవడానికి వస్తాడు. వాడు అబద్ధికుడు. అన్ని అబద్ధపు మాటలు, దుష్టత్వపు మాటలు, నోట్లో నుంచి బూతి మాటలు, చెత్త మాటలు అవన్నీ చేశాడు కదా. గొలియాతు బూతి మాటలు తిట్టాడు, తెలుసు కదా. ఆ మాటలు వినలేక వీళ్ళందరూ భయపడిపోయారు. వాడి దేవత నామం పేరట శపించేస్తున్నాడు మనల్ని.
శాపము, ఆ యొక్క దురాత్మతో కూడినటువంటి ఆ మనుషుడు చాలా దారుణం చేస్తూ ఉంటే విశ్వాసము గలవాడై ఆ దావీదు అక్కడికి హల్లెలూయా. అతనికి ఎంత విశ్వాసం అంటే నా దేవుడు గొప్పవాడు, వాడు సున్నిత లేనివాడు, వాడు ఏమీ చేయలేడు, నేను జీవము గల దేవుని యొక్క కుమారుణ్ణి, నేను ప్రతిదినము పోరాడతా, ఎలుగుబంటి వస్తే పోరాడతా, సింహం వస్తే పోరాడతా, వీడితో పోరాటం నాకేం కష్టం కాదు. అనుదినము పోరాడే వారము మనము. హల్లెలూయా. ప్రతిదినము పోరాటమే ప్రియమైన దేవుని బిడ్డలారా. దర్శన వరము ఉన్నవారికి తెలుస్తుంది. ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చాడు వీడు, ఈరోజు ఈ దుష్టుడు ఎందుకు వచ్చాడంటే వాడి పనే తిరుగుతూ ఉంటాడు, వాడి పనే తిరుగుతూ ఉంటాడు. నువ్వు మెల్లగా చల్లగా అసలు గోడకు జారపడి ఒక మూలను కూర్చున్నావు అనుకో, ఎవరు కంఫర్ట్గా ఉన్నారో చూసుకుంటాడో అక్కడికి వెళ్ళిపోతాడంట. మిగతా వాళ్ళని టచ్ చేయలేడు, ఎందుకంటే మిగతా వాళ్ళు యుద్ధ రంగంలో యుద్ధం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రతిదినము పోరాటమేనండి. మీరు పోరాడనది మనుష్యులతో కాదు కానీ దురాత్మ సమూహాలతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో. అంత మాత్రమే కాదు, మీ అథారిటీస్తో కూడా, మీ పైనున్న అధికారుల ద్వారా కూడా దుష్టుడు మీ మీద పని చేయవచ్చు. మీ పైనున్నటువంటి అధికారులు, మీ పైనున్నటువంటి ప్రధానులు దుష్టుడి యొక్క సంబంధికులుగా మీ మీద సాతాను రాజ్యాన్ని తేవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి నువ్వు మెల్లగా చల్లగా కూర్చోడానికి వీల్లేదు. రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకున్నావా, సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కో, సత్యం అనే దట్టిని కట్టుకో. ఇవన్నీ కూడా పెట్టుకొని ఆపద్దినమందు మీరు ఎలా పోరాడాలంటే, ఇదిగో విశ్వాసం అనే డాల్ మీరు చేత్తో, హల్లెలూయా, విశ్వాసం అనే డాల్ పట్టుకోండి మీరు. మరి తర్వాత వాక్యం అనేటువంటి ఖడ్గము. హల్లెలూయా. ప్రతిదినము మనం ఏం చేస్తున్నాం, మన పోరాటంలో భాగంగా స్టార్టింగే కత్తి పట్టుకుని నేను ఇక్కడ కూర్చుంటున్నాను. మీరందరూ కూడా ఈ పోరాటంలో పాలిభాగస్తులు. హల్లెలూయా. మీ వెపన్స్ పట్టుకుని వచ్చి మీరు అలా సిద్ధ మనసుతో కూర్చుంటున్నారు. ఇక్కడ మనం దేనికోసం పనిచేస్తున్నామంటే, అధికారులు అనేవారు, ప్రధానులు అనేవారు, దురాత్మ సమూహాలు, ఆకాశ మండలం మంది అధికారులు అనబడిన దురాత్మ సమూహాలు, వీటన్నిటినీ ఎదిరించడానికి మనం పోరాటం చేస్తున్నాం. ప్రతిదినము మనం చేస్తున్నది చాలా మంచి విషయం. ఇక్కడ దేవుడు చెప్పినది ఇందాక ఎఫెఫ్రా ఎలా అయితే ప్రార్థనలలో మీరు సంపూర్ణులగునట్లుగా మీ కొరకు నేను పోరాడుచున్నాను అన్నాడు. ప్రార్థన అంటే పోరాటం అండి. యూట్యూబ్లో చాలామంది మీరు 21 దినాలు ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు కదా, మాకు కూడా లైవ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. వారితోనే నేను మాట్లాడుతున్నాను. మీకు మేము లైవ్ ఇచ్చామనుకోండి, మనం పోరాటం చేసేది దురాత్మ సమూహాలతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందలి దురాత్మ సమూహాలతో, అథారిటీస్తో మనం ఇది పోరాడుతూ ఉన్నప్పుడు అదంతా డెలిబరేట్గా చేసేది కాదు పోరాటం. ఎందుకంటే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి రహస్యమందు చొచ్చుచున్న మీ దేవునికి రహస్యముగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. కాబట్టి మేము రహస్యముగా ప్రార్థన చేయడానికి స్థలంలోనికి వచ్చి మన దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాం. నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. కేవలం క్రైస్తవులను బలపరచడానికే మా ఈ వర్తమానాలన్నీ నేను క్రైస్తవులతోనే మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మనము ప్రార్థనలు డెలిబరేట్గా చేయడానికి అవ్వదు. మీకు ఇంకా ఇష్టమైతే నేను ప్రతిదినము మాట్లాడిన మెసేజ్ మీకు వస్తుంది కాబట్టి మా టైమింగ్ 12 నుంచి 3 గంటల వరకు. మీరు కూడా 12 నుంచి 3 గంటల వరకు నేను ప్రతిదినము చెప్పిన వర్తమానాన్ని నెమరు వేసుకుంటూ ఈ రోజుకి నాకు దేవుడు ఇది ఇచ్చాడని చెప్పి ఆ ప్రార్థనలు మీరు చేయొచ్చు, అలా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఏమైనా దేవుని రివీల్ చేస్తే ఇక్కడ కింద కామెంట్స్లో మీరు పెట్టవచ్చు. మనం మీరు కూడా ప్రార్థన చేసేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి ఒక గుంపుగా మీరు ఉన్నట్లయితే, కొంతమంది అంటున్నారు మేము కొంత గుంపుగా ఉన్నాము అని, మీరందరూ ఒక చోట కూర్చొని దేశము కొరకు మంచి పరిపాలకులు మన మీదకి రావాలని, మంచి పరిపాలన మనకు రావాలని, అంత మాత్రమే కాదు మన సంఘాలన్నీ క్షేమాభివృద్ధి పొందుకోవాలని, సంఘములో ఉన్న వాళ్ళందరూ మేలుకరంగా జీవించాలని, సంఘంలో ఉన్న సమస్యలు బయటికి పోవాలని, అందరము కూడా ఇదిగో ఇలా ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా సర్వాంగ కవచము ధరించుకోవాలని ఈ ప్రార్థనలు మీరు కూడా మాతో ఏకీభవించి చేయండి. కానీ మనము లైవ్ ఇవ్వడానికి అయితే అవ్వదు. ఎందుకంటే నా మెసేజ్ ఇలా కంప్లీట్ అయిపోగానే ఒక్కొక్కరు పోరాటం మొదలు పెడతారు. వారు మోకరిస్తారు. ఏమేమి అంశాలైతే ప్రభువు ఆ దినానికి మాకు ఇచ్చారో అవి మేము మొర్ర పెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. మేము లైవ్ ఇవ్వలేని కారణాన్ని బట్టి మరి మీరు బాధపడొద్దని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం అందరము కలిసే మన దేవుని రాజ్యాన్ని కడుతున్నాం. ఇంకా మాకు చాలా సంతోషం ఏంటంటే ప్రతిదినము మీరు మా వర్తమానాలను చూడడం, కిందన కామెంట్ చేయడం, మెసేజ్ పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఎవరెవరైతే చూస్తున్నారో మీరందరూ
ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు పంపించడానికి ప్రయత్నం చేయండి. అదే దేవునికి మీరు చేసేటువంటి గొప్ప ఉపకారం. ఎందుకంటే వాక్యము ప్రబలాలి, వాక్యము పరిగెత్తాలి, వాక్యము ప్రతి ఇంటికి వెళ్ళాలి. అది ఆత్మ సంబంధమైన వాక్యమై ఉండాలి. దానిలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, పాలిభాగస్తులుగా ఉండొచ్చు. అప్పుడు మా నిస్సిలో మీరు వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి పని మీరు వింటున్న వాళ్ళందరూ చేస్తారని, మాకు కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరూ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము పార్టిసిపేట్ చేస్తాం ఉపవాస ప్రార్థనలో అనేవాళ్ళు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? ఎవరి గోల వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి తిండి వాళ్ళది, ఎవరి డబ్బు సంపాదన వాళ్ళది. కానీ మీరు పార్టిసిపేట్ చేస్తాము అంటున్నారంటే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం విశ్వాసము మూడవది, విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. ఇంకా నోవాహు విశ్వాసం గురించి మనం చెప్పక్కర్లేదు, అబ్రహాం విశ్వాసం గురించి చెప్పక్కర్లేదు. అసలు పైనుంచి ఇలా నీళ్ళు వస్తాయి అయ్యా అంటే పైనుంచి నీరు రావడం ఏంటి? అదంతా ప్లెజెంట్ ఆకాశము. అప్పటికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్యామల గారు, ఎక్కడి నుంచి వచ్చాయి? క్రిందన ఆవిరి, భూమిలో నుంచి స్టీమ్ ఆవిరి పైకి లేస్తుంది, ఆవిరి తడుపుతుంది, ఆవిరి తడిపితే అక్కడ పంటలు పండుతాయి. అదే నీరు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒకడు కొత్తగా వచ్చి కింద నుంచి కాదంట పైనుంచి వస్తాయంట అంటే అది నమ్మడానికి ఎంత కష్టం, ఎంత కష్టం అది. వృద్ధుడైన అబ్రహాముకి నీకు బిడ్డలు పుడతారంటే అది ఎంత కష్టం అది. రాక్షసుడు వంటి వాడు, మొత్తం ఇజ్రాయెల్ కంట్రీయే జయించలేనంత యోధుడు, వీరుడు, రాక్షసుడు అక్కడ నిలవబడితే వాణ్ణి సింగిల్గా ఒకడు వెళ్ళి చంపడం ఎంత కష్టం అది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసింది వాళ్ళ సొంత శక్తితో కాదు, కానీ కేవలము విశ్వాసముతో. విశ్వాసం అనే నున్నని గులకరాయి కావాలి ఈరోజు మీకు. విశ్వాసం అనే నున్నని గులకరాయి కావాలి ఈరోజు మీకు. అది ఎంతటి రాక్షసుడినైనా ఏం చేస్తుంది? అది పడగొడుతుంది. హల్లెలూయా. అందుకని అది అనుదినము దావీదుకి అలవాటు. ఏం అలవాటు? పోరాటం అలవాటు. కాబట్టి ఈయనకి చాలా సులువది, అవునా? అదే ఎప్పుడూ సింహాన్ని చేల్చలేనివాడు, ఎప్పుడూ ఎలుగుబంటిని చేల్చలేనివాడు, ఎప్పుడు ఒక కోడినే వెతికి పట్టుకోలేనివాడు. అంటే జంతువులు కాబట్టి జంతువుని పోడుతుంది. అంటే కోడి మరి కూర కోసుకోవడానికి కోడిని పట్టుకుంటారు కదా. అంటే సింహము ఎలుగుబంటి వరకు వెళ్ళిపోవడం ఎందుకు? పట్టుకోలేని వాడు వెళ్ళి ఒకేసారి యుద్ధం చేయాలంటే అవ్వదు. ప్రతిదినము మనం పోరాడుతూనే ఉన్నాం, ప్రతిదినము మనం వాడిని ఓడిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం నమ్మాలి ఖచ్చితంగా. ఈరోజు నువ్వు 3 o'clock అయిందంటే మొత్తం యుద్ధ సామాగ్రి అంతా వరలో కత్తి పెట్టుకుని పైకి లేవాలి. అది పోరాటం అంటే. వచ్చామా అమ్మయ్య నడుము పట్టుకుని లేవడం కాదు. లాస్ట్లో పోరాటం చేశాము మేము, ఈరోజు యుద్ధంలో గెలిచాము మేము. ఇదిగో మా దేవుని సైనికులం మేము. ఈ పోరాటం మా దేవుని కొరకు మేము చేస్తున్నాం. మాకు ఇప్పుడు సిద్ధ మనసు అనే చెప్పులు ఉన్నాయి. సువార్త చెప్తాం అనమాట. సువార్త గురించి కూడా రాసింటారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక. పాదములకు సమాధాన సువార్త వలననైనా సువార్త మనం దేవునికి సువార్త చెప్పడం అంటే దేవుడికి చాలా ఇష్టం. శుభవార్త, ఇంకొకరికి మంచి గాస్పెల్ షేర్ చేయడం శుభవార్త. దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఇలా చేశాడు, మా దేవుడు అలా చేశాడు, మా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడని చెప్పడం ఆయనకి చాలా ఇష్టం. ఎలాంటి కార్యాలు చేశాడు మీ దేవుడు అని అడుగుతూ ఉన్నప్పుడు తర్వాత జనరేషన్స్ వాళ్ళు అడగాలి అని ఏం చేస్తాడు? యెహోషువ ఏం చేస్తాడు? రాయిల్ని అక్కడ నాటిస్తాడు, 12 రాయిల్ని. ఎందుకని ఆ స్టోన్స్ని ఎందుకు నాటమంటాడు? తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు ఇవి ఏంటి అని అడగాలి. అప్పుడు వాళ్ళు మా పితరుల దేవుడైనటువంటి యెహోవా ఆయన ఏం చేశాడంటే యొర్దానును పాయలుగా చేశాడు. ఆయన అంత శక్తిమంతుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఇదిగో యొర్దాను నీళ్లు దాటినప్పుడు యాజకుల పాదాలు యొర్దాను నీటిని తాకగానే యొర్దాను ఏకరాశిగా నిలబడిపోయింది. దానిలో ఉన్న స్టోన్స్ అవి ఇక్కడ నాటం. అప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఆ స్టోన్స్ ఆ మిడిల్ ఆఫ్ ద రివర్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ మధ్యలో ఉన్నాయి, ఆ రివర్ మధ్యలో. ఇప్పుడు ఎలా వచ్చింది? దాని అంతా వాటర్ ఉంది. ఇప్పుడు ఎలాగా? అప్పుడు అది ఏకరాశిగా నిలబడిపోయింది. హల్లెలూయా. అందు విశ్వాసము కలగజేయడానికి శుభవార్త చెప్పాలి, నీ దేవుడు గొప్పతనము చెప్పాలి, సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోడు ఎప్పుడు తొడుక్కొని ఉండాలి. నువ్వు దేవుని యొక్క శుభవార్త అలాగ నీవు ప్రకటిస్తూనే ఉండాలి, చెప్పాలి. నీకు సమయం దొరికిన కొలది, అవకాశము వచ్చిన కొలది. ఇది చెప్పడంలో కూడా చాలామందికి జ్ఞానం పనిచేయాలి. మీరు దేవునితో అనునిత్యము సహవాసం చేసేవారైతే మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుస్తుంది. లేకపోతే మీరు కాని మాటలు మాట్లాడేస్తారు. ఎవరికి చెప్పాలో మీకు తెలియదు, ఎవరికి సువార్త ప్రకటించాలో మీకు తెలియదు, అసలు ఎందుకు చెప్తున్నారో మీకు తెలియదు. లోపల అసలు మీకు పరిశుద్ధాత్ముడు అనే శక్తే లేదు.
మీరు చెప్పిన మాటలు ఫలిస్తాయి అప్పుడు? అస్సలు ఫలించవు, నేను చెప్తున్నాను. అనుదినము మీకు దేవునితో సహవాసం లేకపోతే, పరిశుద్ధాత్ముడు మీలో నుంచి పని చేయకపోతే, మీరు ఏ మాటలు చెప్పినా ఫలించవు, వ్యర్థమైపోతాయి. పందుల ముందు ముత్యాలు చల్లొద్దు. ఇదొకటి మీకు జ్ఞానంతోనే రావాలి తప్ప నేను వేరుగా చెప్పలేను. మా పాస్టమ్మ గారు చెప్పమన్నారు కదా అని రోడ్డు మీద దొరికిన ప్రతివాడి దగ్గరికి వెళ్ళి, నీకు అసలు సమయం కాదు, అసమయం కాదు, అసలు అది అక్కడ సిట్యుయేషనే కాదు, పిచ్చి పిచ్చిగా నువ్వు చెప్తే పందుల ముందర ముత్యాలు చల్లినట్లు అయిపోతుంది. నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడమంటున్నాడే తప్ప మరి విస్తరించి ఏది కాకుండా ముత్యాలు మాత్రం చల్లాల్సిన అవసరత లేదు. జ్ఞానం కలిగి సేవ చేయాలండి, జ్ఞానం కలిగి సువార్త చెప్పాలండి, జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలండి, జ్ఞానముతో దేవునితో సహవాసం చేయాలండి. దీని అంతటికీ జ్ఞానం కావాలి. ప్రతిదినము మీరు బైబిల్ వాక్యాలు చదువుతుంటే మీకు జ్ఞానం వస్తుంది. ప్రతిదినము వాక్యాలు వింటుంటే మీకు ఎంత జ్ఞానం వచ్చింది ఇప్పటికీ? మీకు ఎవరు ఎక్కడున్నారో నేను ఇలా అడిగితే వెంటనే నాకంటే ముందుగా మీరే ఎలా చెప్పగలుగుతున్నారా? ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అనగానే అబ్రహాం అంటారు, మీరు అంటారు కదా. ఇప్పుడు నోవహు అనగానే ఆయన ఏం చేశాడో మీకు తెలిసిపోద్ది. ఇంకా అంతవరకు వెళ్ళిపోకండి. ఇప్పుడు పౌలు అంటే, ఎఫెఫ్రా అంటే, ఈ సీమోన్ అంటే, ఇవన్నీ కూడా మీకు తెలిసిపోయినాయి. అరిమతయ్య యోసేపు అంటే ఎవరు? సమాధి, యేసుక్రీస్తు ప్రభు వారికి సమాధి ఇచ్చిన వ్యక్తి. అలా అంటే లోపల ఉన్న విషయాలు ఇది వరకు ఇలా ఇంత ఎక్కువగా తెలిసేది కాదు సువార్త ప్రజలకి. అంటే పైన తెలుసు, పౌలు గారు తెలుసు, పేతురు గారు తెలుసు, యేసయ్య తెలుసు, మరియమ్మ గారు తెలుసు, క్రిస్మస్కి ఈస్టర్కి సంబంధించినవన్నీ తెలుసు. మిగతావేమీ తెలియవు. చిన్నప్పుడు తెలియవు కదమ్మా, తెలియవు. మీరు క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నా తెలియదు, మిగతావేం తెలియదు. ఇప్పుడు మనకి లోపల ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో ఎవరో కూడా తెలుసు. తెకోవా స్త్రీ అంటే ఎవరో తెలుసు మనకి, అవునా? ఇవన్నీ సంగతులు ఎలా తెలుస్తున్నాయి మీకు? ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వినడం ద్వారా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంఘములో ఉండడం ద్వారా, మంచి స్థలంలో మీరు నాటబడడం ద్వారా మీరు సారవంతమైన మొక్కల్లాగా పెరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. పెరిగినటువంటి మొక్క ఊరకనే ఉండకూడదు, అది ఖచ్చితంగా ఫలాలు ఇవ్వాలి. మీ నుంచి ఖచ్చితంగా దేవునికి ఉపయోగం ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? అనుదినము పోరాటం చేస్తున్నాం. మనం ఈరోజు ఇది కదా సబ్జెక్టు. దేంతో పోరాడుతున్నామో అర్థమైపోయింది. ఇప్పుడు మనం ప్రతిరోజు పోరాటమే ఉంటుంది. ప్రార్థన అధికంగా చేసేవాళ్ళు చాలా బలంగా ఉంటారండి, చాలా బలంగా ఉంటారు. కాబట్టి ఇక్కడికి ఇది మనం 3 గంటల సమయం ప్రార్థనకు వస్తున్నారు, చాలా వెల్ అండ్ గుడ్. మీరు ప్రతిరోజు వస్తున్నారు. 21 రోజులు అయిపోగానే చిన్నపిల్లలు 10వ తరగతి అయిపోయిన అట్టలు ఇసిరేసి పేపర్లు ఇసిరేసినట్లు వెళ్ళిపోకుండా, అయ్యో మాకు ప్రార్థనలు కావాలి, మేము ఇంటి దగ్గర అయితే 3 అవర్స్ గడపలేకపోతున్నాం, మాకు రెగ్యులర్ కావాలి అనే స్టేజ్లోనికి వెళ్ళిపోవాలి. మాకు సెలవులు వద్దు. అసలు ఎందుకని సెలవులు కావాలి మాకు అసలు ప్రార్థనకి సెలవులు ఏంటండి? ప్రార్థనకి సెలవులు లేవు. మనం అలా చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అధికమైన ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళు జయ జీవితం పొందుకుంటారండి. వాళ్ళు జయ జీవితం పొందుకుంటారు. వాళ్ళకి ఇంకా జయ జీవితం ఉంటుంది. ప్రేయర్ చేసే వాళ్ళందరికీ జయ జీవితమేనండి, నేను చెప్తున్నాను. ప్రేయర్ చేసేవాళ్ళు ఎవ్వరూ అపజయముతో లేరు. ఇంకా నేను ఒకటి చెప్పగలను, ప్రార్థనే అని చెప్పి లోకముతో సహవాసం చేసేవాళ్ళు నేను చాలామందిని చూశాను. ప్రార్థన వాళ్ళు చేస్తే భూమి ఆకాశం కంపించిపోతాయి. ఇక వాళ్ళు మాట్లాడితే సువార్త చెప్తారు, మాట్లాడితే దేవుడే అంటారు. కానీ వాళ్ళ ఇల్లంతా రూయిన్ అయిపోయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నాశనం అయిపోయి ఉంటుంది. వాళ్ళ పిల్లలు త్రాగుబోతులుగాను, తిరుగుబోతులుగాను, జోదగాండ్రగాను, వాళ్ళ ఇంట్లోనే ఎయిడ్స్ సంబంధించిన పేషెంట్స్ ఉన్న ఇల్లులు నేను చూశాను. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా వాళ్ళంత భక్తిపరులు, తల్లిదండ్రులు ఎంత భక్తిపరులు. ఆయన నోరు విప్పితే ఎప్పుడు సువార్త చెప్పేవాడు. వాళ్ళ ఇంట్లో నుంచి ఆర్ఆర్కే మూర్తి గారి మెసేజెస్ మాకు వినబడేవి. అప్పుడు మా ఇంట్లో మేము చక్కగా సినిమా పాటలు పెట్టుకుని ఉండేవాళ్ళం. కానీ వాళ్ళేంటి అలా ఉన్నారు, మేమేంటి ఇలా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేస్తే మనము ప్రార్థించే మనము కానీ పరిశుద్ధంగా జీవించకపోతే వెలుగు దూత మనలో ఉంటాడు. వాడు సేమ్ దేవుని దూతలాగే ఉంటాడు, కానీ వాడు వేకువ చుక్క వెలుగు దూత వాడు. వాడు ఇంక పరిశుద్ధత లేకపోతే వాడు వచ్చి ఇంట్లో దేవుని వేషమే వేసుకుని ఉంటాడు, దూత వేషమే వేసుకుని ఉంటాడు, కానీ పిల్లలందరినీ చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. నీ వరకేమో నువ్వు దేవునికి ప్రార్థన చేసావు కాబట్టి మంచిగా ఉండి సాగిపోతుంది, మీరు చచ్చిపోతారు. తర్వాత మన టైం అయిపోద్ది, మనం చనిపోతాం. తర్వాత బిడ్డల మీద ఏలుబడి చేసేది ఆ దుష్టుడి యొక్క పన్నాగం. ఇది కూడా జాగ్రత్తగా ఉండండి, వింటున్న వాళ్ళందరూ కూడా. అంత ఈజీ కాదు. ప్రేయర్ వారియర్స్ మేము, మాకంటే గొప్పవాళ్ళు లేరనుకుని ప్రార్థనలకు రోజు వస్తున్నా. మీరు పరిశుద్ధత, ప్రామాణికం చాలా ముఖ్యం. మాట, చూపు, అన్ని విషయాలలో పరిశుద్ధంగా జీవించాలి మనం. మీకు ఒకవేళ ఆ లోకంలోది మీ మీదకి వచ్చేస్తుంది, మీరు ఉండలేకపోతున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, లేకపోతే ఎక్కడో మూలను కూర్చోవాలి, కానీ పోరాటంలోనికి రాకూడదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే చాలా డేంజర్ అది, చాలా డేంజర్ అది.
నీ చేతిలో స్కిల్స్ లేకుండా యుద్ధానికి వెళితే ఎంత డేంజరో అంతే డేంజర్ అది. అలా చాలామంది మనకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో, చాలామంది కనిపిస్తారు మనకి. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎంతో భక్తి గల వారు అన్నట్లు ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఎలాగ నశించిపోయారో, తర్వాత వాళ్ళ 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 ఇల్లు ఎలాగా కూలిపోయిందో, కొన్ని ఇల్లులు ఎలా నాశనం అయిపోయినాయో మనం చూస్తాం. అననీయ సప్పీరాలు ఏమైపోయారు? వాళ్ళు మంచోళ్లే, కానీ నీతిగా ఉండలేకపోయారు. నీతిగా ఉండలేకపోయారు. యథార్థత లేదు. యథార్థంగా ప్రవర్తించారా సేవకుడి దగ్గర? లేదు కదా. అక్కడ అసలు యథార్థంగాను నీతిగాను, డబ్బుల విషయంలో కొంతమంది చెడిపోతారు. మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటారు, ప్రార్థన బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చెడిపోతారు. అక్కడ నీతిగా ఉండలేకపోతారు. లంచాలు, వడ్డీలు, ఇలాంటివి వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచివి కాదు. బైబిల్ చాలా సెలవిస్తుంది. వడ్డీ వ్యాపారస్తులు ఇల్లులు బాగోవు. వడ్డీకి అప్పు ఇవ్వడం తప్పు. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అది ఎందుకు తప్పు, దానికి కాంట్రవర్సీ, దానికి ఇగో రెఫరెన్సెస్ చాలామంది తీసి ఆర్గ్యూ చేస్తున్నారు ఈ రోజుల్లో. వద్దంటే వద్దంతే. లంచాలు తీసుకునేటప్పుడు చాలామంది చెప్తారు వారి పిల్లలు బాగోరు. కొన్ని డిపార్ట్మెంట్స్లో లంచాలు తప్పనిసరిగా తీసుకుంటారు. వాళ్ళ పిల్లల జీవితాలు అసలు మంచిగా ఉండదండి. నీతిగా జీవించండి, అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం నీతిని అనుసరించి నడుచుకోవాలి. అసలు శత్రువు అనునిత్యమూ ఉంటాడు. అసలు మన కుటుంబాలు నెమ్మదిగాను, సుఖముగాను, చక్కగాను, జాగ్రత్తగాను వెళ్ళిపోవాలంటే చాలా సులువు అండి. చాలా సులువు. మీరు అనునిత్యము ప్రార్థనా పరులై ఉండండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం ధ్యానం చేయండి, పాపానికి దూరంగా వచ్చేయండి, కాంప్రమైజ్ అయిపోవద్దు. పాపం అక్కడ ఉంది అని అంటే దానికి కాంప్రమైజ్ అవ్వద్దు. అసలు పాపాన్ని జయించిన వాడే నిజమైన వీరుడు అనమాట. నిజమైన వీరుడు ఎవడయ్యా అంటే పాపం జయించినవాడు. పాపం ఎంత దగ్గరగా నీకు సమీపంగా వచ్చినా, సారీ నేను అలాంటిది ముట్టుకోను, అలాంటిది చేయను, అలాంటిది తీసుకోను, అది నాకు వద్దని చెప్పావనుకో, నువ్వు రియల్ హీరోవి. యోసేపు తెలుసు కదా ఇంక మనకి. ఆయన నీతిగా జీవించాడు, వీరుడుగా ఉన్నాడు, అంతే. ఇంక ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారం ప్రతిదినము మనం పోరాడుతూనే ఉండాలి. మనం పోరాడేది ఎవరితోనో తెలిసి ఉండాలి. ప్రతిరోజు మన పోరాటం దుష్టుడితోనే మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ మన చేతిలో ఉండాలి. వాక్యం అనే ఖడ్గం మీ చేతిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం చేసి బయటికి రాగానే దుష్టుడు మామూలే, వాడి పని అది వచ్చేసాడు. వాక్యం అనే ఖడ్గాన్ని తీశాడు ఆయన, వాడు పారిపోయాడు. తర్వాత ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడునై ఉన్నలాగున మీరు కూడా ఉండండి, అంతే. ఇంకేం లేదు. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కదా, మీరు పరిశుద్ధంగా ఉండండి. ఇంకా వేరే పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ లేవండి జయ జీవితం జీవించడానికి. నేను ఈరోజు చెప్పిందంతా మీ జయ జీవితం కోసం. క్రైస్తవ జయ జీవితం జీవించడానికి అవసరమైన సూత్రాలు కేవలం ఆ 3. ఆ తర్వాత మన పోరాటం ఇలా రోజు జరుగుతూనే ఉంటుంది. మనం పోరాటం చేస్తూనే ఉంటాం, వాడు రోజు ఓడిపోతూనే ఉంటాడు, మనం రోజు గెలుస్తూనే ఉంటాం. 3 గంటల ప్రార్థన, 2 గంటల ప్రార్థన, 1 గంట ప్రార్థన, ఇది మీకు విజయాన్ని తెచ్చేస్తూ ఉంటుందండి. ప్రతిరోజు మనం జయించిన వారమై ఈ శ్రమలో నుంచి వెళుతున్నాం. కాబట్టి మంగళవారం దినాన్ని జరిగే స్వస్థతల గురించి మళ్ళీ మంగళవారం దినానే మాట్లాడతాను నేను. ఎన్ని జయములు మనం పొందుకున్నామో అవన్నీ కూడా ఇంకా మిగతా వాళ్ళు ఈ మెసేజెస్ చూసిన వాళ్ళు ఎవరైనా హీలింగ్ పొందుకుంటే వాళ్ళు కూడా ఆ మెసేజెస్ మనకు పెడతారు. అప్పుడు మనం ఎంత జయ జీవితంతో ముందుకు వెళుతున్నామో మనం చూసుకోవచ్చు. కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. మేము జయ జీవితము జీవించడానికి అవసరమైన కృప మాకు ఇవ్వండి. విశ్వాసము ద్వారాను, పరిశుద్ధత ద్వారాను, దేవా నీ యందు మేము నిలకడగా నిలిచి ఉండి చేసే సహవాసము ద్వారాను మేము జయం పొందుకుంటామని ఈరోజు ఈ మాటలను బట్టి మమ్మల్ని మేము ధైర్యపరుచుకుంటున్నాం. మమ్మల్ని మేము నాయన నా తండ్రి ఒకసారి అయా హెచ్చరించుకుంటున్నాం. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటున్నాం. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని వేడుకుంటూ మరొకసారి వినిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఇంకా మేము చూడాలి. ఈ పోరాటంలో మేము నెగ్గాలి. ఆత్మశక్తితో గొప్ప కార్యాలను మేము చూసి అనేకుల మధ్యలో సాక్షులుగా మేము నిలబడాలి. అట్టి కృప మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ కొన్ని మాటలు మా వినికిడిలో దీవించమని అడుగుతూ, ఎవరైతే అవసరతలు అక్కరతలతో ఉన్నవారు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్.